సొంత రక్షకునిగా అంగీకరించావా? మరి నువ్వు పాపివని ఒప్పుకున్నావా? నీ పాపములన్నీ విడిచిపెట్టావా? నీ బాప్తిస్మం ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావా? ఎవరైనా బలవంతం చేస్తే తీసుకుంటున్నావు? ఇష్టపూర్వకంగా ఎన్ని నెలలు ఉండాలనుకుంటున్నావు? జీవితాంతం కొన్నిసార్లు సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, విడిచిపెట్టి లోకంలోకి వెళ్తావా? మంచి హల్లెలూయా, సంతోషం, గొప్ప సాక్ష్యం. ఈ సాక్ష్యము రాసి మరి యొక్క బాప్తిస్మం తీసుకుంటున్నావు, రక్షణ తీసుకుంటున్నావు. సంతోషమేనా? సంతోషమేనా? ఈ రక్షణ తీసుకుని బాప్తిస్మం తీసుకున్నాక నువ్వు దేవుళ్ళో నడుస్తుంటే దేవుడు నిన్ను బాగా దీవిస్తాడు. బాగా దీవించినాక నువ్వు దేవుని మధ్య చక్కగా నమ్మకంగా ఉండాలా. నీకు వచ్చిన దేవుడు ఆశీర్వాదం ఆదాయంలో నుండి దేవుని సేవకు మందిరానికి కానుక ఇవాళ ఇస్తావా? మంచిది అమ్మ. వినండి, ఈ యొక్క మరి దసరా ఇచ్చిన సాక్ష్యం బట్టి, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని బట్టి నామంలో నీకు బాప్తిస్మం ఇస్తున్నావు. నువ్వు వెనక్కి రాస్తావు అమ్మ. నువ్వు కొంచెం ప్రార్థన చేయరా? అమ్మమ్మ గారు దసరు గారు, మాల దసరు గారు, దేవుడు రక్షణ ఇచ్చాడు, ఆత్మతో దేవుడు జీవిస్తాడు. బిడ్డలు నాయన బాప్తిస్మం తీసుకుంటూ నా ప్రభా స్తోత్రాలు ప్రభా. నాయన యొక్క దశరథ గారిని నాయన మరణ పడకం నుంచి నా ప్రభా బాప్తిస్మం